క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశరావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేసమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల, సలోమన్ రెడ్డి, శౌర్యులు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేకులమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉర్సుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డా తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజి గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు గోపయ్య, మంగమ్మ, మల్లబత్తిన కోటయ్య, నాగమ్మ, రత్తయ్య, జూపల్లి అబ్రహాం ఆత్మల విశ్రాంతి కొరకు లిమ్మల జ్ఞాని, శాంతమ్మ, సుభాష్ చంద్ర ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పాలక ఇందిరా కుటుంబ సభ్యులు, కొన్నేపాటి మైకల్, కొన్నేపాటి సుశీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు విజయ, దేవదాస్ కుటుంబ సభ్యులు, లిమ్మల జ్ఞాని, శాంతమ్మ, సుభాష్ చంద్ర ఆత్మలకు, కుటుంబం మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పాలక ఇందిరా కుటుంబ సభ్యులు, కలుకుర్తి బాలస్వామి, కె మరియమ్మ, కె సుజనమ్మ, లూర్దు మేరీ, సీమోన్, అన్న మేరీ, లూర్దు రాజు, కె జ్ఞానసుందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు విజయ, దేవదాస్ కుటుంబ సభ్యులు, ఈద రంగారావు, ఈద మరియ, జీవమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఈ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారులారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల
అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చేడు లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. జీవిత దేవునికి కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి రండి దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మన
మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కొంకమేరీ లీలా మరియు కీర్తిశేషులు నంబూరు ప్రసాదరావు. కీర్తిశేషులు ప్రసాదరావు ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్వేత, వంశీ, నిబిన్, స్వప్న, హరిబాబు, స్రవంతిలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కొంకమేరీ లీలా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, గుండ్రెడ్డి జోజిబాబు మరియు అంజలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మరియు సుగుణ, సునీల్, సురేష్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, కీర్తిశేషులు సలిబిండ్ల జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సలిబిండ్ల తెరీసా, ప్రేమకుమార్, ఆనంద, మేరీ, ఉడుముల షౌరెడ్డి, మరియా థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలినా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ, కుటుంబంలో మరణించిన వేలుపుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, సిస్టర్ యోహాన మరియా, మరియమ్మ, బాలయ్య, బాలస్వామి, మేరమ్మ, అంతమ్మ, ఫాతిమా, యేసుదాసు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, జనగాం విచారణ, తానం మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను మరియమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని చనిపోయిన తానం అబ్రహాం రెడ్డి, వినయ్ కుమార్, రీటా మేరీ, గాదే ఇన్నారెడ్డి, బెలేనమ్మ, బదిలీసురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, మరియాపురం విచారణ, కొడతల అలోసియస్ లూర్ద్రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కె చిన్నమ్మ, శ్రీమతి ఆరోగ్య జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మరణించిన పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, దైవజనులు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, సాగరం విచారణ, కీర్తిశేషులు పెంటారెడ్డి, పుష్పలీల గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి, జాన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కాల్వ శౌరయ్య మరియు చిన్నమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, జనగామ విచారణ, పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీ పన్నీరు మరియదాస్, శ్రీమతి తెరేసమ్మ మరియు శ్రీ చుక్కా రాయప్ప,
శ్రీమతి అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పూదోట రుద్రాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఏరువ బల్తారెడ్డి రోజ్మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుందరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ కల్వాలియోన్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కల్వా ప్రమోద్, దివ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత ఆంద్రేయ వారి పండుగను చేసుకుంటున్నాం. వారు అపోస్తులుగా జీవించారు. మరి దేవునికి, క్రీస్తు ప్రభుకి ఎంతో సన్నిహితంగా జీవించి మరి తన ప్రాణాన్ని సువార్త విషయంలో ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. మరి ఇలాంటి గొప్ప పునీతుని ఆదర్శం మనం తీసుకోవాలి. ఏ విధంగా అయితే దేవుణ్ణి, క్రీస్తు ప్రభువుని వెంబడించాడు, మరి క్రీస్తు ప్రభు యొక్క అద్భుతాలు చూసి ముగ్ధుడై మరి తన జీవితాన్ని కూడా సువార్తకు అంకితం చేశాడో, అలాగే మనం కూడా మన యొక్క జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అంకితం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఆంద్రేయ వారి పండుగ చేసుకుంటున్నటువంటి మనం తన యొక్క ఆదర్శాన్ని తీసుకొని మనం కూడా మన యొక్క జీవితం ద్వారా సువార్తను బోధించుదాం, క్రీస్తు ప్రభువుని ఇతరులకు తెలియజేద్దాం. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా, స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా Gloria, 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 Mahima, Mahima, Mahima.
గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా ఏలినవారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసిరివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసిరివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువారు పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువారు పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుత ఆత్మల ఏకమై ఉన్నవారా త్రియేక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహావైభవమునకు నమస్కరించి ప్రార్థించుచున్నాము. అపోస్తుడైన పునీత ఆంద్రేయ నీ శ్రీ సభలో బోధకుడుగాను కాపరిగాను ఉండెను. అటులనే అతడు మా కొరకు విజ్ఞాపన చేయ మధ్యవర్తిగా ఉండునట్లు అనుగ్రహింపుము. అతని జీవితము మాకు అన్ని వేళలా ప్రేరణముగాను ఉండునట్లు కూడా కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. మొదటి పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయంన నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయంతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదం లేదు కదా, అందరికును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామంన ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండినచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పినట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశంను విని కూడా విశ్వసించినదెవరు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశమును వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినియే ఉన్నారు. వారి కంఠధ్వనులు భూమి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకును వినబడెను అని లేఖనము చెప్పుచున్నది గదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. ఆ రేయింబవులకు భాష కానీ మాటలు కానీ లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించినది. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును అర్పించు నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప
జీవితమును అర్పించు నీదు బిడ్డలం. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై యేసునామం, జై యేసునామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూసెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టును వారిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. అచ్చట నుండి పోవుచు యేసు జెబెదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి 2 సోదరులను చూసెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయన్ను వెంబడించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత ఆంద్రేయ వారి పండుగను చేసుకుంటున్నాం. పునీత ఆంద్రేయ అనగానే మనకు ఎక్కువగా తెలిసినటువంటి విషయం కాదు. కానీ అతను యేసును వెంబడించి ఒక అపోస్తలుడుగా యేసు ప్రభువుని దగ్గర ఉండి స్వార్థను బోధించి మరి తన ప్రాణాన్ని పణంగా పెట్టి స్వార్థలో మరణించినటువంటి అపోస్తలుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత ఆంద్రేయ అనగానే ప్రోటోక్లేతోస్ అంటారు. ప్రోటోక్లేతోస్ అంటే మొదటగా పిలువబడిన వాడు అని. అపోస్తలులందరిలో మొదటగా పిలువబడినవాడు పునీత ఆంద్రేయ. మరి మనం పట్టికలో చూసినట్లయితే పేతురు గారి పేరు ముందుగా వస్తుంది, ఎందుకంటే తను నాయకుడు కాబట్టి. కానీ మొదటగా పిలిచినటువంటి వ్యక్తి పునీత ఆంద్రేయ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పఠనంలో విన్నాం, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి అని. మరి పునీత ఆంద్రేయ పాదాలు సుందరంగా ఉన్నాయి, ధన్యంగా ఉన్నాయి, తను చేసినటువంటి గొప్ప కార్యాల వల్ల. ఇలా ఒక ఫాదర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ విచారణలో జనాలందరూ కూడా తనకు డబ్బులు ఇవ్వటం, వేరే వేరే బహుమానాలు ఇవ్వటం, చాలా ఖరీదైనవి ఇస్తూ ఉన్నారు. ఆ విచారణలో ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏమేమో ఇస్తున్నారు. మరి ఫాదర్ గారికి నేను కూడా ఏమన్నా ఇవ్వాలి, మరి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, కానీ నేను చేసేటువంటి వ్యాపారం ఇది చెప్పులు కుట్టుకోవటం. అయితే ఫాదర్ గారు అన్నారు, నేను మిషనరీగా వేరే దూర ప్రాంతానికి వెళ్తున్నాను అని అన్నప్పుడు అందరూ కూడా ఏదేదో ఇస్తున్నారు. అయితే ఇతను ఆలోచించాడు, చెప్పులు కుట్టుకునేవాడు, నేనేమి ఇవ్వాలి అని. నేను ఏ విధంగా ఈ సువార్త విషయంలో మరి దేవుని ప్రచారం చేసేటువంటి ఆ ప్రక్రియలో నా భాగం ఎంత ఉంది అని ఆలోచన చేస్తూ ఫాదర్ దగ్గరికి
తను కుట్టినటువంటి చెప్పులు తీసుకెళ్ళి, ఫాదర్ గారండి ఇవి మీరు వేసుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ సువార్త బోధించినా కూడా ఈ చెప్పులు వేసుకొని పొండి, అలా వెళ్ళినట్లయితే నాకు సంతోషంగా ఉంటుంది, నేను సువార్తను బోధించిన విషయం అని నాకు అనిపిస్తుంది, ఆ సంతృప్తి నాకు ఉంటుంది అని ఆ ఫాదర్తో అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఎక్కడికి వెళ్ళకున్నా కూడా ఫాదర్కి ఆ చెప్పులు ఇవ్వడంతో తను సువార్త బోధిస్తున్నాడు అనే తృప్తి తనకు కలిగి ఉంది. అందుకే సువార్తను బోధించువారు పాదాలు ధన్యమైనవి, సుందరమైనవని. అందుకే ఎంత మురిగ్గా ఉన్నా కూడా పాదాలు, ఎంత మట్టి కొట్టుకొని ఉన్నా కూడా పాదాలు సువార్తను బోధిస్తుంటే అవన్నీ కూడా సుందరంగానే ఉంటాయి. ఎందుకంటే చేసేటువంటి పని చాలా గొప్పది కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఒకానొక సందర్భంలో అంద్రేయ వారు సువార్తను బోధిస్తున్నటువంటి సమయంలో అన్యుడైనటువంటి ఒక వ్యక్తి, అంటే అన్యుడైనటువంటి ఆ జడ్జి వచ్చాడు. వచ్చి ఇదిగో ఈయనను దేవుళ్ళకి అర్పించండి, దేవుళ్ళకి త్యాగాన్ని చేయండి అని అన్నాడట. అప్పుడు అంద్రేయ అన్నాడట, ఇదిగో నేను ఎప్పుడు కూడా దేవునికి గొప్ప అర్పణలు అర్పిస్తున్నాను, నేను ఇచ్చేది బలులు కాదు, మేకల రక్తం కాదు, లేదా ఎద్దుల్ని వధించటం లేదు, కానీ ఎలాంటి లోపం లేనటువంటి గొర్రె పిల్లను ఈ బలిపీఠం మీద అర్పిస్తున్నాను అని చెప్పాడట. ఇక ఆ గొర్రెపిల్ల బలిని ఎన్నిసార్లు అర్పించినా కూడా అది ఎప్పుడు కూడా జీవిస్తుంది, శాశ్వతంగా జీవిస్తుంది. ఎందుకంటే నేను అర్పించేది నిజమైన దేవునికి అర్పణ అని చెప్పినప్పుడు ఆ అన్యుడైనటువంటి ఆ జడ్జి చాలా కోప్పడి ఇతన్ని చంపేయండి అని అన్నప్పుడు ఇక తన అనుచరులు వచ్చి ఆయన ఆపాలనుకున్నారు. వద్దు వద్దు, ఎందుకంటే నేను శిలువ మీద మరణం పొందాలి, నా ఆత్మ ఎంతో ఆశిస్తుంది, ఆరాటపడుతుంది, నా గురువు ఎక్కడ మరణించాడో అలాగే నేను మరణించాలి, నన్ను ఆపొద్దు అని అన్నాడట. అలా ప్రియ సహోదరి సహోదరులారా, తనను శిలువ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడట అంద్రేయ. ఎలా అంటే, దీనికోసమే నేను జీవిస్తున్నా, ఈ మరణం కోసమే నేను జీవిస్తున్నా, ఈ శిలువ మీద నేను కూడా నా గురువు వలె మరణించాలి అని ఆరాటపడుతున్న ఆత్మ ఎంతో సంతోషిస్తుంది అని వెళ్ళినప్పుడు ఆ శిలువ మీద ఆయన మేకులతో కొట్టారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే, శిలువ మీద ఆ శీలలతో కొట్టినప్పుడు ఈయన 2 రోజుల వరకు మరణించలేదు. మరి ఆ 2 రోజుల పాటు ఆ శిలువ మీద ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నాడట. గొప్ప విషయం. మామూలుగా మనకు కొద్దిగా కష్టం వచ్చినా కూడా ఏదో అందరిని తిడుతూ ఉంటాం, దేవుని కూడా తిడతాం. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడు? దేవుని పొగడటం, సువార్తను బోధిస్తున్నాడంట. శిలువ మీద రక్తం కారుతుంది, శిలువ మీద మేకులతో కొట్టారు, అయినప్పటికీ సువార్తను బోధిస్తున్నాడు. ఇలా శిలువ మీద మరణం చెందాడు. మరి ఇది ఎలాంటి శిలువ అంటే, ఇది గుణకారం ఆకారంలో ఉన్నటువంటి శిలువ. మామూలుగా మనం చూస్తుంటాం యేసు శిలువ. మరి పేతురు గారిని వేసినటువంటి శిలువ తలకిందులుగా వేశారు. ఇక సిరియన్ శిలువ అంటారు, లేదా అసిసిపురి శిలువ అంటారు. కానీ ఈ అంద్రేయ శిలువ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. ఇంటూ గుర్తు, గుణకార ఆకారం. ఇది కొన్నిసార్లు కొంతమంది వి ఆకారం అంటారు, వై ఆకారం అంటారు, ఎక్స్ ఆకారం అని కూడా అంటూ ఉంటారు. కానీ ఎందుకోసం ఈ యొక్క ఎక్స్ ఆకారంలో మరణించాల్సి వచ్చింది అంటే, యేసు ప్రభు శిలువ మీద నిలువుగా మరణించారు. అలా నేను అర్హుణ్ణి కాదు, నేను ఆయన శిష్యుని అని ఈ విధంగా ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి శిలువలో మరణించాడు. రెండవదిగా ఈ ఎక్స్ అనగానే చి అని గ్రీకు పదం CHI, ఈ యొక్క అంటే చి అని ఎక్స్ ఆకారం, అది ఎక్స్ అంటే
క్రీస్తు అని అర్థం. అంటే నేను క్రీస్తు తత్వాన్ని కలిగి క్రీస్తు తత్వంలో మరణించాలి అనేటువంటి ఆరాటపడినటువంటి అంద్రయ్య అలాగే మరణించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ అంద్రయ్య ఏ ప్రాంతాల్లో బోధన చేశాడు అంటే, పునీత అంద్రయ్య ఒక అపోస్తులుడు, బెత్సాయిదా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీరి తండ్రి జోనా. మరి ఈ అంద్రయ్య పేతురి సహోదరుడు. మరి అంద్రయ్య యేసు ప్రభువుని వెంబడించకముందు ఎవరితో ఉన్నాడు అంటే బప్తిస్మ యోహానుతో. అయితే బప్తిస్మ యోహానుతో ఉన్నటువంటి అంద్రయ్య యేసు ప్రభు అలా పోతూ ఉంటే, ఇదిగో ఈయన్నే దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు వెంటనే ఆయన వెంబడించాడు. చూడండి, ఆయనతో కొద్దిపాటి ఉండి ఇదిగో మేము మెస్సాయాను కనుగొన్నాము అని తన సహోదరుతో చెప్పినప్పుడు కమ్ అండ్ సీ. చాలాసార్లు మన యొక్క రిలీజియస్ కాంగ్రిగేషన్స్లో కమ్ అండ్ సీ ప్రోగ్రామ్ అంటారు. అంటే వచ్చి చూడండి, యేసు ప్రభుని తెలుసుకోండి, అనుభూతి చెందండి, ఇక మీరు మీ యొక్క మఠ జీవితాన్ని సాగించాలంటే ఇక్కడే ఉండండి అనే విధంగా కమ్ అండ్ సీ. ఈ కమ్ అండ్ సీ అనేది ఇటువంటి ప్రోగ్రాము మన అంద్రయ్య పెట్టి ఉన్నాడేమో అనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా యేసు ప్రభుని తెలుసుకొని అనుభూతి చెంది తన సోదరుని తీసుకెళ్ళాడు. అంటే మనం యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళమైతే అందరిని కూడా మనం యేసు ప్రభు వద్దకు తీసుకెళ్ళాలి. అందుకే అంటారు పునీత మదర్ తెరేసా, ఆమె ఇవాంజలైజేషన్, సువార్థీకరణ అంటే ఏంటి అని ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చింది. ఏంటి అంటే సువార్థీకరణ అంటే నా హృదయంలో ఉన్నటువంటి యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి, నా హృదయంలో ఉన్నటువంటి యేసు ప్రభు నీ హృదయంలో చేరుకోవాలి, అదే సువార్త అని అంటుంది. అంటే మరి దీనికి కండిషన్ ఏంటిది? నా హృదయంలో యేసు ప్రభు ఉండాలి మొట్టమొదటిగా. అంటే నేను ఆ యేసు ప్రభు యొక్క అనుభూతి చెందాలి, ఆయన నా హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడే నేను వాట్ ఐ హ్యావ్ దెన్ ఐ కెన్ గివ్. నాలో లేనిది నేను ఇవ్వలేను. అంటే స్వార్థ అంటే నేను మొట్టమొదటిగా యేసు ప్రభువుని అనుభూతి చెంది ఆయన నా హృదయంలోనికి ఆహ్వానించి నా హృదయంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని నేను ఇతరులకు ఇవ్వాలి అని పునీత మదర్ తెరేసా గారు ఇవాంజలైజేషన్ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా 6వ పౌల్ పాపు గారు తన యొక్క అధికార పత్రంలో ఇవాంజలైజేషన్ ఇన్ మోడర్న్ వరల్డ్ అనేటువంటి అధికార పత్రంలో అంటారు, ఏ విధంగా బోధించాలి అంటే వర్డ్లెస్ విట్నెస్, అంటే పదాలు లేనటువంటి మనం చిహ్నంగా ఉండాలి. అంటే పదాలు లేకుండానే మనం ఇతరులకి సుమాతృకగా ఉండాలి, వర్డ్లెస్ విట్నెస్. అదేవిధంగా అంటారు, తల్లిదండ్రులు మంచిగా జీవిస్తే పిల్లలు అదే దేవుని ప్రేమలో ఎదుగుతారు అంటారు. అదేవిధంగా కొన్నిసార్లు మనల్ని చూసి వీళ్ళేంది వేరే రకంగా జీవిస్తున్నారు, వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిది, వీరికి ఎవరు ఇన్స్పిరేషన్ అని ఈ విధంగా చాలామంది అనుకున్నప్పుడు మనం నిండుగా క్రీస్తు జీవితాన్ని జీవిస్తున్నట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, లోక పోకడలు కాకుండా లోకానికి విరుద్ధంగా క్రీస్తు ప్రకారం జీవిస్తే అదే గొప్ప జీవితం. అందుకే మనల్ని చూసి ఏంది వీళ్ళలో ప్రత్యేకత, ఎందుకు ఇలా వీరు ప్రత్యేకంగా జీవిస్తున్నారు, వీళ్ళలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, గొప్ప అనుగ్రహం ఉంది అని అనుకున్నప్పుడే నిజంగా మనం ఆ క్రీస్తు ప్రభు ప్రకారం జీవించినట్లు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ అంద్రయ్య పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? తన వృత్తిని వదిలిపెట్టాడు. ఈ డ్రాప్డ్ హిస్ ప్రొఫెషన్. ఎందుకోసం అంటే నేను ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, నేను క్రీస్తు ప్రభువుని నేను వెంబడించాలి. అందుకే ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని జపిస్తారో, క్రీస్తు ప్రభు నిజంగా ఉత్థానమయ్యారు అని అంటారో అలాంటి వారు నిజంగా రక్షింపబడతారు అని మొదటి పదం తెలియజేస్తుంది. అంటే ఈ విధంగా వేరే వాళ్ళు సువార్తను వినాలి అంటే బోధించేవాడు ఉండాలి. అంటే మన యొక్క
మాట ద్వారా బోధించాలి, మన యొక్క జీవితం ద్వారా కూడా బోధించాలి అని మనకు ఈరోజు పునీత అంద్రేయ గారు మనకు చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏం చేశాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వచనాలు చూస్తే, వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సాయ, మేము మెస్సాయను కనుగొన్నాము అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మెస్సాయను మనందరం కూడా కనుక్కోవాలి. అందుకే నీవు కనుక్కున్నప్పుడు, నీవు అనుభూతి చెందినప్పుడు నీవు ఆ మెస్సాయను ఇతరులకు పంచుతావు. అదే గొప్ప కార్యం. అందుకోసమనే ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భయపడలేదు, వెనుకంజ వేయలేదు. ఎందుకోసం అంటే తను పొందేటిది నిత్య జీవం కాబట్టి, శాశ్వతమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఈ యొక్క శారీరక జీవితాన్ని నేను వదిలివేస్తాను అని అందుకోసమనే సంతోషంగా శిలువ వెంబడించాడు. శిలువ మీద మరణానికి సంతోషంగా వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు పునీత అంద్రేయ అపోస్తులైనటువంటి గొప్ప శిష్యుడు, మరి ఎంతోమంది స్వార్థ బోధించినటువంటి వాడు. మరి అలాంటి వ్యక్తిని మనం కూడా వెంబడించాలి. అందుకే ఈయనను పాలక పునీతులు, రష్యా, గ్రీస్, స్కాట్లాండ్ వీటికి పాలక పునీతులని మనం అంగీకరిస్తున్నాం. అదేవిధంగా మన జీవితం ద్వారా, మన యొక్క మాట ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా ఎంతమందిని క్రీస్తు ప్రభుకు పంచిపెట్టగలుగుతున్నాము అని ఈరోజు ఈ పునీతులు, అంద్రేయ పునీతులు మనందరిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి మన సమాధానం ఏమిటి? దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాప గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వాదించండి. అదేవిధంగా ప్రభువా, వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలు, మీ యొక్క దైవరాజ్య వ్యాప్తిని చేస్తున్నారు ప్రభువా, వారందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సిబ్బందిని మీకు అర్పిస్తున్నాం. ప్రభు, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, ప్రతి శ్రమను ఫలవంతం చేయండి. అదేవిధంగా ప్రభు, దివ్యవాణి పట్ల, అభివృద్ధి పట్ల ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ కుటుంబాలని, ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభు, ఈరోజు తమ ఉద్దేశాల కోసమై పూజలు పెట్టించిన వారందరినీ కూడా ప్రత్యేక విధంగా ఆశీర్వదిస్తూ, వారు అనుకున్నవన్నీ కూడా తమ జీవితంలో జరిగే విధంగా వారిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము పునీత అంద్రేయ వారి జీవితాన్ని నేర్చుకున్నాము. వారి జీవితాన్ని బట్టి స్ఫూర్తిని పొంది ఉన్నాం. ప్రభువా, మేము కూడా మీ పట్ల ఏదో ఒక అంతు మా యొక్క మాట ద్వారా, మా యొక్క జీవిత విధానం ద్వారా స్వార్థను బోధించే బిడ్డలుగా మాకు శక్తిని, అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాను. వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది పడకకే నిమిత్తమై దివ్యవాణి టీవీ పూజలు చూస్తున్నారు. ఆ బిడ్డలను శక్తి బలంతో నింపండి. అదేవిధంగా ఏ కుటుంబాల్లో అయితే అశాంతి నెలకొల్పి ఉందో ప్రభు, వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండేలా, ఆ బిడ్డలు క్రైస్తవ విశ్వాసంలో ఎదిగేలా వారందరినీ కూడా దీవించండి. ప్రతి భార్య భర్తను ఆశీర్వదించండి, కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం దయచేయమని ఈ మనవలని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక.
అందుకు ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవము ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పునీత ఆంద్రే ఉత్సవము నాడు మేము తెచ్చిన అర్పణముల ద్వారా మేము నీకు ప్రీతి పాత్రముగా అగుదుముగాక. వీటిని నీవు స్వీకరించి మాకు జీవనదాయకముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పబనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచో ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతరేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా పునీత అంద్రయ్య వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగ విందు, అప్పరూప విందు, మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అనురాగ విందు, అప్పరూప విందు, మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలు, నవ్య జీవన స్థాపనలు, దివ్య ఫలం, ప్రేమ ఫలం, ఈ విందు ఆనంద విందు, అనురాగ విందు, అపరూప విందు, మన ఆత్మను జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మాకు శక్తిని ఇచ్చునుగాక. పునీత ఆంద్రేయ ఆదర్శము ద్వారా క్రీస్తు మరణమును మా శరీరములందు అనుభవించుచు అతనితో పాటు నిత్య మహిమయందు కూడా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శరములు వంచి దైవాశీస్సుల కోసం ప్రార్థించండి. అపోస్తులుడనడు పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పిన దేవుడు
పవిత్ర అపోస్తులైన ఆంద్రేయ పుణ్య ఫలము ద్వారా మేము దీవించునుగాక. అపోస్తుల బోధరు వారి జీవితాదర్శం ద్వారా మేము దీవించిన దేవుడు నిత్యము సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మీ అందరికీ కూడా పునీత ఆంద్రేయ వారి ఉత్సవ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంకణి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత. ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలిపి, ఎలిజబెతుకు సేవలు చేసి సహాయ మాతగా జగతిలో నిలిచి, కానాపల్లిలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. కానాపల్లిలో కొరతలు ఎరిగి తనయుని ప్రార్థింప నేర్పిన తల్లి. వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా వరప్రసాద మాత, వందనమమ్మా మా రక్షణ మాత, వందనమమ్మా జపమాల మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీ యేసుని జనని మా మేరీ మాత.